తప్పు లేయటం మానవ సహజం, కానీ దిద్దుబాటు చేసుకోవడం దైవత్వం. నువ్వు దిద్దుబాటు చేసుకుంటే ఎంబటి మళ్ళీ దేవునిలోకి వచ్చేస్తావు నిమిషాల మీద. అప్పుడు మళ్ళీ దయ్యం లోబడుతుంది, రోగులు బాగవుతారు. పరిచారకులు ఎలా ఉండాలి? మాన్యులుగా ఉండాలి. టెంపరు, గింపరు, హెచ్చింపు, మోరసూపులు, మోరమాటలు, మోరకథలు, అంత అంత మెడశాసనాలు ఇవన్నీ ఉండకూడదు. ఎంత సాత్వికంగా, ఎంత దీనత్వంతో ఉండాలి, ఎంత మాన్యులుగా కనబడే. లోకాలకి ఎవరైనా చూస్తే నీ మీద గౌరవం, నీ మీద దయ, కనికరం వచ్చేటట్టు ఉండాలి. మద్యపాన, చెప్పుడు మాటలు వినేవారుగా ఉండకూడదు. దుర్లాభాన్ని అపేక్షించే, గొప్ప ఆశలు పెట్టుకోదు, లోభాలు కోరుకోకూడదు. ఇగో ఇంతకుముందు నేను గతి లేక రాలే సేవకు తెలుసా అనొద్దు ఎప్పుడైనా సరే. నేను ఎవరు పిలిచాను? వాళ్ళు పిలిచాను నా సేవకు రమ్మని. ఎందుకంటే వాళ్ళ ముంగట మాట, నేను గతి లేక రాలేదని. గతి ఉంటే ఆ మార్గానికి అది మాత్రం అది విడిచిపెట్టేసి మళ్ళీ ఈ మార్గాన్ని వచ్చిన గతి లేక రాలేదనటం కరెక్ట్? అది నేను 10,000 రూపాయలు రోజు సంపాదించే రోజుల్లో దేవుని దగ్గరకు వచ్చి ఏ వ్యక్తి దగ్గర, ఏ విశ్వాస దగ్గర అనలే. కొన్ని సంవత్సరాల వరకు నాకు 10 రూపాయలు కానుక కూడా ఎవరు పెట్టలేదు తెలుసా? కొన్ని సంవత్సరాల వరకు ఏమాత్రం ఎవరి మీద సనుగుడు, గనుగుడు, ఒక్క మాట కూడా ఎవరిని అనలేదు. ఇంత మాట ఎవరు కూడా చెప్పలే. నేను గతి లేక రాలేదు సేవకు, ఒక్క పైసా కూడా ముట్టలేదు మీ ఊళ్ళే అని ఎప్పుడు అనలే. ఎంతోమంది అనే సేవకులు ఉన్నారు తెలుసా? మీరు కూడా వాళ్ళ లిస్టులోకి వెళ్ళకండి. అంత మాన్యుల్లాగా ఉండాలి పరిచారకులు అంటే. 2 నాలుకలు ఉండొద్దు. నేను ఎప్పుడన్నా అక్కడ అంటారు, మళ్ళీ ఇక్కడ నేను ఎప్పుడన్నా అంటారు. మాకు ఆ సంగతి తెలిసి అడిగినాం అనుకో, నేను ఎప్పుడన్నా అది ఎలా ఎవరితో ఏమన్నది అన్నీ తెలిసిపోతాయి. విశ్వాసం ఎంత మర్మమైనదంటే, విశ్వాసంతో రాజ్యాలు జయించాను, విశ్వాసంతో సింహాల నోర్లు మోయించాను, విశ్వాసంతో అగ్నిజాలను ఆర్పేశాను, విశ్వాసంతో చక్రవర్తులను ఓడించాను, విశ్వాసంతో ఎరుక గోడలు గొలగొట్టాను. అంత గొప్ప విశ్వాసం మనం కథలాగా చెప్పుకోవటమేనా మన జీవితంలో వద్దా? యోర్దాన్ నది వెనకకి వెళ్ళిపోయింది విశ్వాసంతో. ఎవరిదన్నదంటే ఎవరిదాన్నే కాదు, భక్తిహీనులు. భక్తులు నీ దగ్గర రావద్దు. భక్తులు నీ దగ్గరకు వచ్చా నువ్వు వరదలు కొట్టకపోతావు. ఆ భక్తులను వరదలు కొట్టకపోతావు నువ్వు దాన్ని గుర్తుపట్టకపోతే. ఇంతమంది లోకంలో దిమనస్కులు